So, all right, good morning from Punjab, Amritsar. So, బ్యాగ్స్ అన్ని చూసిరు కదా, లగేజ్ మొత్తం కిందికి తెచ్చేసినాం. మాల్ బైక్స్ దేనికి వేయరు, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్, కానీ బ్యాగ్ కాపలా ఉన్నాను. వాళ్ళు వచ్చినాక పక్కనే పార్కింగ్, నేను కూడా పోయి బైక్ తెచ్చేసుకొని సెటప్ అయిపోయి ఈరోజు మన ఫస్ట్ మంచిని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈరోజు 100% ఎంటర్ అయిపోతాం పంజాబ్ నుంచి. మరి అక్కడ ఎట్లుంటుంది ఏముంటుంది అనేది మార్చ్ ఎగ్జైటెడ్. చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పటికైతే డ్రైవర్ అంతా ఓకే, చిన్న చిన్న కష్టాలు అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి, బట్ ఆల్ మన సైడే అయింది. ఇప్పుడు పోయినాక ఎట్లుంటుంది, అండ్ ఇప్పుడు అడిగి పోయినాక మన బైక్ పంక్చర్ అయిందా ఎట్లుంది, ఎందుకంటే మొన్న పంక్చర్ అయింది కదా, గాలి అయింది. 2 days మనం ఆల్మోస్ట్ 2 days మనం తీయలేం బండి. ఎట్లుందనేది కూడా తెలుస్తుంది. రైడ్ సాగుతుందా, ఇప్పుడే ఆగుతుందా చూడాలి. చాలా అగో 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 ఆడ కనిపిస్తుంది చూడు మన బుజ్జికొండ. అండ్ ఇక్కడ 2 రోజులు రెస్ట్ తీసుకుంది, ఆల్మోస్ట్ 1 night 1 full day. సో చలో చాలా అయితే అయిపోదాం మీకు వెళ్ళి. సో నా బండి వెయిట్ ఎక్కువ పడి ఇట్లా అవుతుంది. ఈ ఇరిగిపోయి మధ్యలో దారిలో ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా ఇదంతా అని చిన్న డౌట్ వస్తుంది. మరి ట్రై చేద్దాం, ఇక అవుతుందో కాదో ఎట్లుంటుందో. ఏమన్నా ఉంటే ముంగడ చూసుకోవాలి, అంతకుమించి ఏం చేసేది లేదంట. చలో చూద్దాం. సో ఆల్ రైట్, ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం పోయే రూట్ ఎట్లుంటుంది, ఎంత దూరం పోతాము, కాశ్మీర్ దాకా పోతామా అనేది చెక్ చేద్దాం. అండ్ అమృత్సర్ నుంచి అయితే మనం స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇక ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవాలి ఫస్ట్. సో మన అంటే ఈరోజు తక్కువనే పడుతుంది ఫుల్ ట్యాంక్. ఈరోజు డే 8. సో ఎంత పడుతుంది వాళ్ళు, ఎందుకంటే నిన్న మనం వాళ్ళ దాంట్లో లోకల్లో తిరిగినాం కదా. సో ప్రజెంట్ అయితే చూడాలి. అప్పుడు నైతే 600 కరదు బస్. సో 600 పట్టింది. సో పెట్రోల్ కొట్టిన దగ్గర ఒక ముంగడ అయినాము ఒక దగ్గర. అండ్ యాపిల్ మిస్ అయిన, యాపిల్ దొరికింది ఫైనల్. ఫ్రూట్స్ మంచిది కూడా. సో తినేస్తున్నాం, బాయ్ బాయ్. వాళ్ళకి బనానాస్ కూడా తీసేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ అట్లా ఇట్లాంటి సీన్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది యాక్చువల్లీ. అది ఆర్మీ వెహికల్ ఉంది, లక్కీలీ ఎవరికి ఏం కాలేదు. సో అట్లా కొంచెం ముంగడు పోగానే నిఖిత్ గాంధీ అయితే మొబైల్ హోల్డర్ అయితే కింద పడిపోయింది. మనం ఏం చేయలేము, మనకు ఫోన్ చేసి ఆపి మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చేసిన. వానికి పడ్డట్టు తెలిసింది కానీ ఏం పడ్డదో తెలియలేదు. అండ్ లక్కీలీ నేను వెనకాల ఉన్నా కాబట్టి వి సేవ్డ్ ఆల్మోస్ట్ 1500 రూపీస్. అది షహీద్ మేజర్ కుల్బీర్ సింగ్ రోడ్. సో అట్లా రోడ్ ఎంటర్ అయినాం. ఇది కూడా బ్రో నుంచే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే పంజాబ్ నుంచి లైక్ అమృత్సర్ నుంచి మన జమ్మూ అండ్ కాశ్మీర్కి బార్డర్ అన్నట్టు. సో అది ఇప్పుడే దాటేసినాం. కొంచెం బార్డర్స్ కూడా రోడ్స్ చాలా వరస్ట్ ఉంటాయి. అండ్ మన సబ్స్క్రైబర్ బ్రో మన డోర్ మీద ఐడి చూసి అండ్ హీ ఫాలోడ్ అస్, హ్యాపీ. అండ్ ఆ తర్వాత మేము మాత్రం రూట్ మిస్ అయిపోయినాం. పోలీస్ భయ్ అని అడిగితే మాత్రం మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎట్లా పోవాలని. అండ్ క్లియర్గా అట్లా ఆయన చెప్పిన రూట్లోనే అట్లే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. చలో ఇటు వరి, ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా, అసలు రావద్దు అని నీట్గా చెప్పిండు. వేరే పోలీస్ ఆఫీసర్ ఏమో కొంచెం తిట్టినట్టు చెప్పిండు, బట్ ఈయన చాలా బాగా చెప్పిండు. చలో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో బైక్స్ ఇక్కడ పెట్టినాం అండ్ మేము ఒక మొబైల్ షాప్కి వచ్చినాం. మనం ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే సిమ్ తీసుకుందాం అని వచ్చినాం. నెట్వర్క్ వాజ్ 0, మా 2 ఫోన్లలో 0. నిఖిత్ బాయ్ రీల్ పోస్ట్ చేస్తూ నేను ఇప్పుడే చేసిన. మంచి శివుని అభిషేకం జరుగుతుంది లైవ్లో, ఉజ్జయిన్ మహంకాల్ అంట. సో సిమ్ తీసుకొని ఇప్పుడే అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ 3-way ఉంది, ఇటొకటి అట్లకెళ్ళి ఒకటి. అందుకే చాలా ఇబ్బంది అవుతుంది. హారన్ సౌండ్స్, నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీకు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక. చలో జమ్మూకి ఇంకో నియర్ బై 30 kilometers ఉన్నాం. మా నిఖిత్ బైక్ లైట్గా నిద్ర వస్తుందని సైడ్కి అయితే ఆగేసినాం. అండ్ అంతే, వీఆర్ ఎగ్జైటెడ్. జమ్మూ కాశ్మీర్ ఎట్లుంటుంది, పొంగనే స్నో ఉంటుందా ఉండదా, నా మైండ్లో నిజంగా 100 questions రన్ అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంటేనే స్నో అంటుండు. ఉండాలి కదా స్నో యాక్చువల్లీ. అంతే చూద్దాం. చాలా ఎక్కడ చూడడా ఇండియన్ ఫ్లాగ్ అనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే సీరియస్లీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ చూడండి జమ్మూ ఇప్పుడు మన టనెల్స్ అవన్నీ ఎంటర్ అయ్యే రూట్ అయితే వచ్చేసినాం. 500 kilometers అనుకున్న షాకింగ్ విషయం ఏంటంటే 727, అంటే 500 చూపించేది లదాఖ్కి. లదాఖ్ నుంచి మళ్ళీ 200-300. చాలా మైండ్ పోయింది మాకు మాత్రం. అండ్ ఫ్యూచర్ ఈజ్ సేఫ్ అనుకోవాలి. రోడ్స్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి బ్రోవాల్ నుంచి. ఆడ మీద చూస్తుండొచ్చు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ పక్కా తర్వాత లదాఖ్ వచ్చే వాళ్ళకి మోస్ట్లీ అడ్వెంచర్స్ అయితే ఉండదు.
నాకు తెలిసి మనమే లాస్ట్ అనుకుంటున్నా. మేబీ ఇంకో 2-3 ఇయర్స్ అంటే అంతకు మించి అసలు ఏముండదు. సో ఆల్రైట్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టనెల్. ఎప్పుడు ఇక అల్లా ఇల్లా చూసుడే తప్ప లైవ్ మూమెంట్ మాత్రం ఇదే. అండ్ ఈ రోజు నుంచి మనకు టనెల్ స్టార్ట్ అవుతాయి, డౌట్ లేదు ఇక. ఎందుకంటే మొత్తం హిల్స్ ఏరియా, టనెల్స్ ఈజ్ సేఫ్. అండ్ చలో లెట్స్ గో. తర్వాత బ్రేక్ కూడా తీసుకోవాలి, చాలాసేపు అయింది నాన్ స్టాప్ నడపబట్టి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తారు కదా, వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వాళ్ళు అన్నట్టు. వీళ్ళని చూస్తే అసలు పోలీసులా లేకపోతే ఏమంటారు సైడ్కి పైసలు జోబులో వేసేటోళ్ళ అనిపించింది, అంత దారుణంగా ఉండే. అసలు ఏమైందో మీరే చూడరు. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు చూడు, మొత్తం టీమ్ 4 మెంబర్స్ ఉన్నాయండి సైడ్కి. మమ్మల్ని ఆపిర్రు. ఏం చెప్తారంటే నంబర్ ప్లేట్ ఇండియన్ నెంబర్ ప్లేట్ ఉంది కానీ ఇక్కడ సిరీస్ తోటి రావాలి అన్నాడు. మనకి ఇక్కడ నేను ఫోటో ఇస్తా చూడు, ఇప్పుడు వచ్చే నెంబర్ ప్లేట్స్ ఎట్లున్నాయంటే ఇట్లా సిరీస్ తోటి ఉన్నాయి. అండ్ మన నిఖిత్ గాంధీ అయితే అసలు ఆ నెంబర్ ప్లేటే లేదు. వాడు కొంచెం స్టైల్ ఫాంట్ తోటి వేసిండు, అది అలో లేదు. మీకు ఈజీగా 2000 ఫైన్ పడుతుంది నిఖిత్ గానికి, 1000 ఫైన్ పడుతుంది అని నాకు మాత్రం చెప్పారు వాళ్ళు. చూడండి, ఇంచుమించు మమ్మల్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లే ఆపిరు, సతాయించారు. ఇది అన్నారు లాస్ట్కి మీరు నమ్ముతారో నమ్మరో, సరే 200 అన్న ఫైన్ పడుతుంది అని చెప్పిండు. మేమైతే ఒకటే మాట మీద ఉన్నాం. నిఖిత్ గారు అయితే ఆల్మోస్ట్ కట్టనీకి రెడీగా ఉండే, ఎందుకంటే వాడికి కొంచెం నిజంగానే స్టైల్ నెంబర్ ప్లేట్ ఉంది కాబట్టి మేము చాలా మాట్లాడడానికి ట్రై చేసినాం. అండ్ నాది మాత్రం నేను చెప్పేసిన ఇది 2009 ఓల్డ్ మోడల్, అప్పటికి అట్లీస్ట్ ఇండియన్ నెంబర్ ప్లేట్ కూడా లేదు. నేనే వేయించుకున్నది, అది మీరు ఖచ్చితంగా ఆపుతారని చెప్పి అన్నట్టు నేను చెప్పిన. సో కెమెరా ఆఫ్ ఉందా ఆన్ ఉందా అని కూడా అడిగిండు. ఆఫ్ ఉందని చెప్పిన. కెమెరా పక్కకు తీసే అన్నాడు సేఫ్ సైడ్కి. మనకు ముందే మొత్తం రికార్డ్ అయింది. సో కెమెరా అట్లా పక్కకు పెట్టిన. అండ్ చూడండి ఇది వాళ్ళ పరిస్థితి. సో పోయేటోళ్ళు అందరూ ఏంటంటే అన్ని ఒరిజినల్స్ జెన్యున్ ఉండేటట్టు చూసుకోర్రి, లేదంటే ప్రాబ్లంలో పడిపోతారు మీరే. ఇక ఆ తర్వాత ఆర్మీ వాళ్ళు అఫీషియల్స్ వచ్చిర్రని చెప్పేసి రోడ్ కొంచెం బ్లాక్ చేసిర్రు అన్నట్టు. జమ్మూ అండ్ కాశ్మీర్ టోటల్లీ రూల్డ్ బై ఆర్మీ అన్నట్టు చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే. అండ్ ఆ తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇక్కడ వాళ్ళని చూస్తే ఆల్మోస్ట్ పాకిస్తాన్ వాళ్ళని చూసినట్టే అనిపించింది. అండ్ ఆర్మీ వాళ్ళు సూపర్ అసలు. ఒక నిద్ర వస్తుందని ఒక ప్లేస్లో ఆగినాం. భయ్య చూడు రే గ్రేప్ తీసుకుండు, అందులో వాటర్ పోసిండు, వాటర్ అట్లే కడిగేస్తుండు. వా తెలివి బాయ్, అజీం బాయ్ తెలివి చూడురి. ఒక్కసారి మా నిఖిత్ బాయ్ని చూడురి, వాడిని అడిగిన ఎట్లున్నాడు ఆ టనెల్స్ అని, వాడు మైండ్ పోతుందని చెప్పిండు. అంత బాగున్నాయి. మేము ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైట్మెంట్ తోటి పోయినాం. అండ్ దట్టు మా ఇద్దరికి చాలా పెద్ద డ్రీమ్. అండ్ అది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే ఆ ముంగటి ఇంకొకటి కనిపిస్తుంది. అండ్ అది చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బ మైండ్ అయితే పోతుంది. ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్ అయింది, లైక్ రౌతులు పడుతుంటే మీదికెళ్ళి. ఇవన్నీ కామన్ ఇక్కడ, చాలా జాగ్రత్త పోవాలి. అండ్ నైట్ వ్యూ టనెల్స్ ఆ రోజు మొత్తం ఇంచుమించు 5-6 టనెల్స్ ఎంటర్ అయితేనే ఉన్నాం. అండ్ ఇది సెకండ్ టనెల్. ఇంకా పోదాం ఇక ముంగడికి. నేను ఎన్నో ఘాట్స్ ఎక్కిన, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్ కూడా. బట్ ఇట్లాంటి ఘాట్ నేను చూడలేను. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఘాట్ ఉంది. ఎంత డేంజర్ అంటే ఒక్క లారీ ఒకటి సైడ్ ఇస్తలేడు, అసలు టార్చర్ ఉంది. మొత్తం ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్. పైగా మన దరిద్రం ఏంటంటే వరస్ట్ రాంగ్ స్టెప్ తీసుకుంది ఈ టాప్ బాక్స్ వల్ల బ్యాలెన్సింగ్ ఎంత ప్రాబ్లం అవుతుందంటే లెఫ్ట్ పోతే లెఫ్ట్ పోతుంది బండి, రైట్ పోతే రైట్ పోతుంది. అండ్ అటో ఇటో మన బైక్స్ కాబట్టి కొంచెం సందులోకి వెళ్ళి దూరుకుంటూ పోతున్నాం. కానీ కారు వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఎటు పోలేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. ఫుల్ లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్, రిస్క్ చేసి పోలేము మనం. రైడ్ సేఫ్ కాబట్టి ఆల్వేస్. చాలా అంటే చాలా దారుణంగా ఉండే. అండ్ టఫెస్ట్ రైడ్ ఇది మాత్రం. వెల్కమ్ టు స్టేజ్ 1 ఆఫ్ లడాక్ సిరీస్. సో ముచ్చట ఏంటంటే బండి కూడా లేస్తలేదు, అట్లుంది పరిస్థితి. ఎందుకు అంటే ఇంచుమించు మేము 50 కిలోమీటర్ ఘాటి కొట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. ఆ వెహికల్స్ రివర్స్ జరుగుతూనే ఉన్నాయి. మస్తు టఫ్ ఉంది రోడ్ మాత్రం, చాలా దమ్ముంది. నేను చెప్తున్నా కదా, శ్రీశైలం చూసినాం, తిరుపతి చూసినాం, అదంతా 10% అంతే. ఇది ఏంది అసలు మామూలు కాదు. మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు, ఎక్సెప్ట్ ఈ ఇంజనే భయం అవుతుంది నాకు. అంటే నా బాధ ఏంటంటే బండికి ఏం కావద్దు అని. కొట్టవచ్చు ఎంతనన్నా కానీ బండికి ఏం కావద్దని బాధ. మనకు ఎత్తైనా కొడతాం, మనకు ఆ కెపాసిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. ఏం అర్థమైతే లేదు అసలు. ఘోరమైన రోడ్లు, వైజర్ మూస్తో బాధ, వైరస్ తీస్తో బాధ. తప్పు పని ఏమైందంటే మేము ఇరికినాం ఈ టనెల్ లోపల దాకా వచ్చేసినాం. ఇప్పుడు అటు పోలేం ఇటు పోలేం. మీదికి ఇంకో 100 కిలోమీటర్స్ పోవాల్సిందే. సో పోదాం ఇంకో 100 కిలోమీటర్స్ అంటే 2 అవర్స్ పైనే చూపిస్తుంది. ఇప్పుడు టైం ఆల్రెడీ 8:30 అయింది. ఇంకా మామూలుగా లేదు మన టార్చర్. చలో మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్, ఇటు అటు. సో ఫైనల్లీ అయితే కొంచెం బ్రేక్ తీసుకున్నాం, కొద్దిగా ఆపుతాం.
సో ఫైనలీ ఒక ఘాట్ సెక్షన్ 60 to 80 కిలోమీటర్స్, 100 అనుకోవచ్చు తెలియదు ఇక. అదంతా అయిపోయినాక బైక్స్ అక్కడ పక్కన పెట్టేసి అండ్ మేమైతే తినడానికి ఆగినాము. సీరియస్లీ ఘాట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సూపర్. అండ్ భయం, ఆనందం అన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం కాబట్టి ఆ టన్నెల్స్ అట్లా పోతుంటే ఎగ్జైట్మెంట్లు ఉండే. అండ్ మళ్ళీ ఆ లారీ వాళ్ళు సైడ్ ఇయ్యరు, అస్సలే ఇయ్యరు. టార్చర్, మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. భయం ఏంటంటే బౌండరీస్ ఉండేవి, పడితే అటే. చాలా చాలా జాగ్రత్తగా నిమ్మలంగా వచ్చినాం ఫైనల్లీ. సో వెళ్ళిపోదాం ఇక అంతే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మనం ఉన్న విలేజ్ వచ్చేసి జగీర్ నమ్దార్ అంట. ఇక్కడ చూడు 8 degrees ఉంది, కనిపిస్తుందా? 8 degrees. చలి కిదితే అన్నట్టు అనుకుతుంది చలి. మనకు చలి అస్సలే అలవాట్లేదు కదా. ఈరోజు శ్రీనగర్ పోవాలి. శ్రీనగర్లో 1 day ఉండాలి, ఎందుకంటే చలికి మనం అడాప్ట్ అయిపోవాలి బాడీ కానీ అంతా. సో ఇక్కడ తినడానికి ఆగినాం. మనకు భయ్యా కలిసిండు. భయ్యాది ట్యాక్సీ అంట. సో మంచిగా మాట్లాడుతుండు, లోకల్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తుండు. माता दी सर, బాయ్. मैं आया कश्मीर से तो मैं इनको ये पूछ रहे थे लेह लद्दाख जाना है, तो मैं इनको बता रहा था 0 पॉइंट जुजिला पास के लिए उधर थोड़ा रिस्की है, एवलॉन्चर वगैरह आता है. टैक्सी गिक्सी कुछ होना तो भाई के पास आ जाओ. हाँ थैंक यू. बाय. जम्मू कश्मीर कटरा वैष्णो देवी. हाँ ओके नितिन शर्मा. ओके ठीक है दाई. बढ़िया बढ़िया बढ़िया. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. సో వెళ్ళిపోదాం ఇక. మచ్ ఎక్సైటెడ్. చల్. ఓ ప్రజెంట్ అయితే ఇక్కడ ఇదేంత ప్లేస్, బనిగాల్ రైల్వే స్టేషన్ నియర్ బై రూమ్ తీసుకున్నాం కదా నైట్. సో బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీనగర్ పోవాలి. శ్రీనగర్ పోయినాక ఏం చేస్తాం అనేది చెప్తాం. విల్ కీప్ అప్డేటింగ్ యూ. అంతే. బాయ్. ఇస్ అవర్ 9th day. 9th day ఆఫ్ అవర్ రైడ్. చూద్దాం. ఇంకా ప్రజెంట్ అయితే లదాఖ్ అలో లేదు. ఎట్లుంటుంది, ఏం చేస్తుందో చూద్దాం. సో అట్లా ఎంట్రీ అవుతుంటేనే చూడు స్నో మనకు కనిపిస్తుంది. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ఒకసారి ఇట్లా చూడండి, హాయిగా పోతున్నాం అట్లా. అంత బాగున్నాయి అంటే రోడ్స్ అంత బాగున్నాయి. చాలా గ్రీనరీ అండ్ మొత్తం ఆర్మీ ఏరియా. ఆర్మీ వాళ్ళని చూసైతే నువ్వు ఫ్యాన్ అయిపోతావు, అంత బాగుంటుంది ఇది. సో జమ్మూ అయితే ఎంటర్ అయిపోయినాం. జమ్మూ టు కాశ్మీర్ వెళ్ళే మధ్యలో మన కేటీఎం, మన అజీం భాయ్ అయితే ఆగిపోయింది. ఏంది అని చూస్తే సెన్సార్ ప్రాబ్లం ఉంది. కొంచెం ఇట్లా ముంగడి పోతున్నాం అయిపోతుంది. చాలా కష్టపడితే సెన్సార్ ప్రాబ్లం చూసినాం, మాకు అర్థమైపోయింది. అలా ఫ్యూజులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అది చాలా హెల్ప్ అయింది. ఆ ఫ్యూజులు తీసి దీనికి పెట్టేసినాం. సో అంతే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ భయ్యా కనిపిస్తుండు కదా, ఆ భయ్యా కూడా తెలుగే అన్నట్టు. ఇక్కడ జాబ్ చేస్తాడంట. సో మనల్ని చూసి ఆగిండు అండ్ అది చాలా మంచిగా అనిపించింది మాకు. మన తెలుగు వాళ్ళు అంటే మామూలు ఉండదు, కొంచెం మన వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా ఇట్లా ఆగుతాం. అండ్ దట్ ద స్పిరిట్ బాగా అనిపించింది. సో ఆల్రైట్, అంతా సెట్ అయిపోయింది. అన్న వెళ్ళిపోతుండే, మనం కూడా ఎన్ని బ్రేక్స్ తీసుకున్నా ఇట్లాంటి లొకేషన్లు ఇవన్నీ రోడ్లు చూసుకుంటా సీరియస్గా హాయిగా వెళ్ళిపోతున్నాం అట్లా. చాలా అంటే చాలా వైబ్ ఉంది. సో ప్రజెంట్ అయితే మనం కేటీఎం షోరూమ్ కాశ్మీర్లో ఉన్నాం. మన భయ్య కొంచెం బండి సతాయించింది కదా, చూపిద్దామని. నిఖిత్ భాయ్ ఏమంటావు? లోపల కూడా రానిస్తలేదు, బండి కూడా పెట్టనిస్తలేరు, అంతా వేరుంది వీళ్ళ రూల్స్. కానీ చిన్న అదృష్టం ఏంటంటే ఎండకి స్వెట్ వస్తలేదు. ఇది ఎండ కాదు, ఇది జస్ట్ బూస్ట్. సో బండి అయితే అయిపోయింది అండ్ బండి తీసుకుని అయితే బయట పడదాం. నేను నిన్న చెప్పినా, మీకు గుర్తుందో లేదో, నాకు టాప్ బాక్స్ చాలా ఇబ్బంది అవుతుంది అని. ఇక టాప్ బాక్స్ అయితే DTDC వేసేసిన ఇంటికి. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఘాట్లో. నాకు ముందు పోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని అర్థమైపోయింది. చూడండి 14-15 kgs వచ్చేసింది. ఆ బుద్ధి తక్కువ పని వల్ల ఇంచుమించు 2500 రూపాయలు వేస్ట్ చేసుకున్నా. ఏం చేసిన అంటే టాప్ బాక్స్ తెచ్చిన కదా, టాప్ బాక్స్ చాలా బరువు అయిపోయింది అండ్ ఇక్కడ స్నో హెవీగా ఉందంట. సో ఎందుకో రిస్క్ అనిపించింది నాకు. ఘాట్స్లోనే కొంచెం బండి 1 side అవుతుంది. సో టాప్ బాక్స్లో కొన్ని సామాన్ టాప్ బాక్స్ వేసితే నేను ఇంటికి పంపించేసిన. ఇక ఏం చేస్తాం, కొన్ని అనుకొని జరుగుతుంటాయి. 2500 లాస్ మనం, బట్ ఏం పర్లేదు, అంతా మన మంచికే. చలో. సో కనిపిస్తుంది కదా, మన దాంట్లో ఫుల్ ట్యాంక్ అయిపోయింది. లిక్విడ్ దాంట్లో అవుతుంది, లిక్విడ్ లాగా కూడా అయిపోయింది. లిక్విడ్ దాంట్లో ఎంత పట్టింది? 700 దాంట్లో పడుతుంది. మేమైతే రూమ్ తీసేసుకున్నాం నియర్ బై. ఈ రూమ్ చాలా 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 ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కదా. ద రీజన్ ఈజ్ మాకు కేటీఎం షోరూంలో అన్న కలిసిండు. అన్నతో కొంచెం మాట్లాడినాం మేము. ఆయన మీ బడ్జెట్ ఎంత అన్నాడు, 1000 రూపీస్ అన్నాము. చలో నాదే ఉంది ఒకటి, నేను 1000 రూపీస్కి మీకు ఇచ్చేస్తా ఫర్
యువర్ ట్రావెలింగ్ పర్పస్ నాకు నచ్చింది అది ఇది అని అన్నాడు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్నకి. చూడండి ఎంత బాగుందో వర్త్ రూమ్. మినిమం 2K 3K లేని అసలు రూమ్ ఉండేది. అసలుంటిది మనకి 1000కి ఇచ్చేసిండు. సో చలో ఇక బయటకైతే వెళ్ళిపోదాం, ఇప్పుడు డిన్నర్ చేసేద్దాం బయటకి. బాయ్ బాయ్. సో ఇప్పుడే దాల్ లేక్ అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ మాకు ఒక అంకుల్ కలిసిండు. అంకుల్ ఏం చెప్తుండంటే ఈరోజు సోన్మార్గ్ నుంచి పంపించిరంట, అంటే రిటర్న్ వచ్చింది సోన్మార్గ్కి. సో రేపు ఏంటంటే ఇక్కడ నుంచి సోన్మార్గ్ నుంచి లదాఖ్ పోయే రూట్ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే 1 డే అటు 1 డే ఇటు, 2 ways అస్సలు పాసిబుల్ కాదు, ఎందుకంటే స్నో హెవీ ఉంటుంది, దానివల్ల జారి పడతారని. సో రేపు పంపిస్తారు అనుకుంటా. రేపైతే సోన్మార్గ్ పడి పోదాం. అండ్ ఆ తర్వాత మరి పోగలుగుతామా పోలేమా చూద్దాం. చలో చూద్దాం. దాల్ లేక్ కైసాగే. దాల్ లేక్ ఎంతో దూరం కాదు, ఇది మనం ఉన్న రూమ్ గల్లీ. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వస్తే ఇదే మన దాల్ లేక్. ఎంత నియర్ బై ఉందో చూడండి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. యాక్చువల్లీ మనం మీరు చూసుంటారు హనీమూన్ అప్పుడు అలా ఇలా ఇట్లా ఇళ్ళకి వెళ్ళి పోతారు చూడు, అదే ఇది. నేను చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయిన దాంట్లో చూసిన, ఇద్దరు పోతుంటారు. ఇవి బోట్స్ కనిపిస్తున్నాయి కూడా, ఇవే బోట్స్ అవి. అండ్ అట్లా ఇవన్నీ బోట్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా లైటింగ్ తోటి ఉంటుంది. సో మనం అలా స్టే కూడా తీసుకోవచ్చు అన్నట్టు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, హనీమూన్ అట్లాంటిది. మనకు సంబంధం లేదు ఇవన్నీ, మనకొద్దు, మనం జస్ట్ చూద్దాం వెళ్ళిపోదాం అంతే. సో దాల్ లేక్లో మన నిఖిల్ బ్రోకి ఈరోజు ఒకరు మెసేజ్ చేసారు, వాళ్ళు కలిసిండు. ఇతనేమో మహారాష్ట్ర నుంచి అండ్ ఇతనేమో మన తెలుగు. అండ్ అలా హాయిగా మాట్లాడుతున్నాం. అండ్ మాట్లాడినాక వీలైతే బోట్ రైడా డిన్నరా ఏం చేస్తామో చూస్తాం. చలో. సో మనం డెఫినెట్లీ రేపు మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్ద ఏమి ఏర్పడతలేదు. మార్నింగ్ వ్యూ ఫర్ ష్యూర్. అండ్ ఇక్కడ చూడుర్రి బోట్ రైడ్ అయితే నడుస్తుంది. రేపు మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం కష్టం కదా, అందుకే అనుకుంటున్నా. సో మార్నింగ్ వద్దాం, ఇప్పుడైతే పోయి డిన్నర్ చేసుకుందాం. సో ఇప్పుడే మన డిన్నర్ అయితే అయిపోయింది. సో ఎంజాయింగ్ కాశ్మీర్ స్ట్రీట్స్. పోదాం ఇక రూమ్కి, మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. సో దిస్ ఈస్ వాట్ లోకల్ టీ. ఇట్స్ డికాషన్ యాక్చువల్లీ. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలా యాడ్ చేస్తుండు. Meetings that I was told that Indian Subisha? we were having debate and he was like 380 and these were like 400 should be minimum price, but he was not convincing at యా, all. ఆ డికాషన్ వేసినాక అందులో కాఫీ ఏమంటారు కొబ్బరి పొడి సంథింగ్ అండ్ బాదాం కాజు ఇవన్నీ పొడి, అందులో ఇంకా ఏమంటారు రోజ్ వాటర్ పెటల్స్ వేస్తుండ్రు. రోజ్ పెటల్స్. మనం రోజ్ పెటల్స్ తీసుకోలేము, బాగా వేసుకుండు రోజ్ పెటల్స్. మొత్తం ఫ్లేవర్ అదే అంట. బాగా ఎట్లుండు, మొత్తం ఫారెనర్ లెక్క ఉంది కదా. సో అంతేగా పోదాం. Yeah.